భారత రైల్వేల రూపురేఖలు మొత్తం మారిపోతున్నాయి. మన కళ్ల ముందే మన రైలు పట్టాలపై ఒక నిశ్శబ్దమైన, శక్తివంతమైన విప్లవం జరుగుతోంది. ఈ విశ్లేషణలో డీజిల్ పొగనుంచి కరెంటు వేగం వైపు సాగుతున్న ఈ అద్భుత ప్రయాణం వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం. చూడండి, భారతదేశం తన రైలు పట్టాలపై ఒక నిశ్శబ్ద విప్లవానికి సాక్ష్యంగా నిలుస్తోంది. డీజిల్ నుంచి పరిశుభ్రమైన, సమర్థవంతమైన విద్యుత్కు మారుతోంది. ఇది కేవలం ఇంధనాన్ని మార్చడం మాత్రమే కాదు, మన దేశ రవాణా భవిష్యత్తుకు ఒక సరికొత్త పునాది వేయడమన్నమాట. అయితే ఈ మార్పు ఎంత పెద్దదో, ఎంత ముఖ్యమైనదో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. భారత రైల్వేల ప్రస్థానాన్ని ఒకసారి చూడాలి. ఆవిరి నుంచి ఎలక్ట్రాన్ల వరకు సాగిన ఈ ప్రయాణం అసలు ఎలా మొదలైందో చూద్దాం రండి. ఒకప్పుడు మన రైళ్లన్నీ బొగ్గుతో నడిచే ఆవిరి యంత్రాలే, గుర్తుంది కదా? అవి చాలా శక్తివంతమైనవే, కానీ వాటి నిర్వహణ ఖర్చు చాలా ఎక్కువ, పర్యావరణానికి కూడా అంత మంచిది కాదు. ఆ తర్వాత వచ్చింది డీజిల్ యుగం. వేగం పెరిగింది, దూరం పెరిగింది, కానీ మనం శిలాజ ఇంధనాల మీద పూర్తిగా ఆధారపడాల్సొచ్చింది. ఇక ఇప్పుడు మన మూడవ, చాలా కీలకమైన దశలో ఉన్నాం. అదే విద్యుదీకరణ. స్పీడ్, ఎఫిషియన్సీ, పర్యావరణ పరిరక్షణ, ఈ మూడింటినీ ఒకేసారి అందిస్తోంది. అయితే ఇంత పెద్ద జాతీయ లక్ష్యాన్ని క్షేత్రస్థాయిలో నిజం చేస్తున్నది ఎవరు? ఈ మార్పు వెనుక ఉన్న అసలైన శిల్పులెవరు? ఇప్పుడు వాళ్ల గురించే తెలుసుకుందాం. ఈ మొత్తం మార్పుకు జయంట్ ఇన్ఫ్రాటెక్ లాంటి ప్రత్యేక కంపెనీలు ఊపిరిపోస్తున్నాయి. ఇవి ఇండియన్ రైల్వేస్కి ఎండ్ టు ఎండ్ ఈపీసీ భాగస్వాములుగా పనిచేస్తున్నాయి. అసలు ఈ విద్యుదీకరణ క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి వీరి పనితీరును ఒక కేస్ స్టడీగా చూద్దాం. అసలు ఈ ఈపీసీ పార్ట్నర్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఒక ఆల్ ఇన్ వన్ కాంట్రాక్టర్ అన్నమాట. ప్రాజెక్ట్ డిజైన్ గీయడం దగ్గర నుంచి దానికి కావలసిన సామాగ్రిని కొనడం, నిర్మాణం పూర్తిచేసి చివరికి రైలు నడిచేలా చూడటం వరకు మొత్తం బాధ్యత వీరిదే. ఈ కంపెనీ విజన్ వెనుక ఉన్నది దాని ప్రమోటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నీలేష్ జోభన్పుత్ర. ఆయన చెప్పినట్టు వాళ్ల లక్ష్యం కేవలం వ్యాపారం చేయడమే కాదు, భారతదేశ రైల్వేలను ఆధునికీకరించడం, మన దేశాన్ని నెట్ జీరో భవిష్యత్తు వైపు నడిపించడంలో సహాయపడటం. సరే, ఇప్పుడు కాస్త టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎలక్ట్రిక్ రైళ్లు నడవడానికి వీలు కల్పించే ఆ పవర్ లైన్ల నిర్మాణం గురించి చూద్దాం. అసలు ఈ ఓహెచ్ఈ అంటే ఏమిటి? ఇంత పెద్ద దేశవ్యాప్త రైల్వే నెట్వర్క్కి నిరంతరం కరెంట్ ఎలా అందిస్తారు? ఆలోచించారా ఎప్పుడైనా? ఈ ప్రశ్నకు సమాధానమే మనల్ని ఈ ప్రాజెక్ట్ యొక్క గుండెలాంటి మౌలిక సదుపాయాల దగ్గరకు తీసుకువెళ్తుంది. సమాధానం ఓహెచ్ఈ అంటే ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్. మనం రైలు పట్టాలపైన చూసే ఆ వైర్లు, స్తంభాల నెట్వర్క్ ఉంది కదా, అదే ఇది. ఈ నెట్వర్క్ 25,000 వోల్టుల శక్తివంతమైన విద్యుత్ను నేరుగా రైలు ఇంజిన్కు అందిస్తుంది. ఇది లేకుండా ఎలక్ట్రిక్ రైళ్లు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. అందుకే దీన్ని ఈ వ్యవస్థకు వెన్నెముక అని అంటారు. మరి ఈ భారీ నిర్మాణం ఎలా జరుగుతుందో చూడండి. ప్రతిదీ ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. మొదట వందలాది టన్నుల ఉక్కు, వైర్లు లాంటి మెటీరియల్ సేకరిస్తారు. ఆ తర్వాత బలమైన ఫౌండేషన్లు వేసి వాటిపై పొడవైన స్తంభాలను నిలబెడతారు. ఇక ఆ తర్వాతొచ్చేది అసలైన పది. అత్యంత నైపుణ్యంతో ఆ వైర్ల నెట్వర్క్ను మిగిస్తారు. చివరగా పవర్ గ్రిడ్ నుంచి కరెంట్ సప్లై చేయడానికి సబ్స్టేషన్లను నిర్మించి కఠినమైన పరీక్షల తర్వాతే లైన్ను స్టార్ట్ చేస్తారు. ఈ చిత్రాలు చూస్తే ఆ మార్పు ఎంత అద్భుతంగా ఉందో మనకే తెలుస్తుంది. ఒకవైపు నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యం, మరోవైపు పూర్తిగా పనిచేస్తున్న ఆధునిక ఎలక్ట్రిక్ రైల్వే లైన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత అద్భుతంగా ఉందో కదా! అయితే ఈ పని ఎంత పెద్ద స్థాయిలో జరుగుతోంది? ఇది కేవలం 1-2 రాష్ట్రాలకే పరిమితం కాదు. ఇది ఒక దేశవ్యాప్త యజ్ఞం. ఆ సంఖ్యలు చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ల కృషి ఫలితంగా ఇప్పటివరకు 1,100 కిలోమీటర్లకు పైగా రైలు మార్గాలు విద్యుదీకరించబడ్డాయి. ఈ ఘనతను వాళ్లు 100కు పైగా ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేసి సాధించారు. మరియు వాళ్ల కార్యకలాపాలు దేశంలోని 17 రాష్ట్రాలకు విస్తరించాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ల ప్రభావం జాతీయ స్థాయిలో ఎంత ఉందో. ఈ మ్యాప్ చూస్తే మనకు విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ 17 రాష్ట్రాల డేటాకు ఇది విజువల్ ప్రూఫ్. ఈ కంపెనీ కార్యకలాపాల విస్తృతిని ఇది చూపిస్తుంది. దేశవ్యాప్తంగా రైలు ఆధునీకరణకు వాళ్ల సహకారం ఎంత కీలకమో తెలుపుతుంది.
వాళ్ళు అందించే మరో కీలకమైన సేవ ప్రైవేట్ రైల్వే సైడింగ్. అంటే ఏంటంటే, ఒక స్టీల్ ప్లాంట్ లేదా బొగ్గుగని లాంటి పెద్ద ఇండస్ట్రీ నుంచి నేరుగా మన మెయిన్ రైల్వే నెట్వర్క్కు ఒక ప్రత్యేక లైన్ వేయడమన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, రవాణా చాలా వేగవంతమవుతుంది, తద్వారా మన దేశ పారిశ్రామిక ప్రగతికి ఇది నేరుగా ఇంధనం అందిస్తుంది. సరే, ఇదంతా బాగుంది కాని ఈ కంపెనీ పనులు మన దేశానికి, మన ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి? దీని వెనుక ఉన్న పెద్ద చిత్రాన్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇక్కడ అసలైన విషయం దాగి ఉంది: డబ్బు. మీకు తెలుసా, ఇండియన్ రైల్వేస్ ప్రతి ఏటా కేవలం డీజిల్ కోసమే సుమారుగా 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. మరి ఇప్పుడు విద్యుదీకరణ వల్ల ఏమవుతుందంటే, ఇందులో సగానికి పైగా, అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుంది. 10,000 కోట్లు అంటే ఎంత పెద్ద మొత్తమో ఆలోచించండి. ఆ డబ్బుతో ప్రతి ఏటా వందలాది కొత్త రైళ్లను ప్రవేశపెట్టొచ్చు. కాబట్టి ఇదొక స్పష్టమైన విన్-విన్ సిచ్యువేషన్. ఒకవైపు రైళ్ల నిర్వహణ ఖర్చు దాదాపు 50% తగ్గుతుంది, మరోవైపు ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించాలనే మన జాతీయ లక్ష్యానికి ఇది నేరుగా మద్దతిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటైన భారతీయ రైల్వేకు ఇది ఒక పరిశుభ్రమైన, వేగవంతమైన, ఇంకా మరింత పొదుపుతో కూడిన భవిష్యత్తును అందిస్తోంది. ఈ చిత్రం ఆ భవిష్యత్తుకు ఒక ప్రతీక లాంటిది. మనం రేపటి భారతదేశాన్ని నిర్మిస్తున్న ఈ తరుణంలో రైల్వే విద్యుదీకరణలాగే మన సుస్థిర భవిష్యత్తుకు శక్తినిస్తున్న ఇతర నిశ్శబ్ద విప్లవాలు ఇంకేమున్నాయి? ఆలోచించండి.